నమస్కారం. కథను వినబోయే శ్రోతలకు చందమామ కథలు బై ఆర్‌కే స్వాగతం. ప్రస్తుతం చెప్పబోయే కథలలో మొదటి కథ 'సీసాలో దెయ్యం'. అనసూయకు కొత్తగా పెళ్ళయింది. భర్త జోగన్న మంచివాడే. కానీ చిన్నతనంలోనే తల్లిదండ్రులు పోగా పెంచి పెద్ద చేసిన నాయనమ్మ అంటే చాలా భక్తి, దాంతో పాటు భయమును. ఈ నాయనమ్మ రంగమ్మ పరమ గయ్యాళి. అనసూయ చేత వెట్టి చాకిరీ చేయించేది. అయినా తృప్తి పడక తిట్టడం, అప్పుడు అప్పుడు కొట్టడం కూడా చేస్తూ ఉండేది. రంగమ్మ పెట్టే బాధలు భరించలేక అనసూయ ఒక రోజున రాత్రి ఆత్మహత్య చేసుకుందామని ఊరి చివర మర్రి చెట్టు వద్దకు వెళ్ళింది. ఆ సమయంలో మాంత్రికుడొకడు అక్కడ దెయ్యాల కోసం తచ్చాడుతున్నాడు. వాడు అనసూయను చూసి ఆమె కథ అంతా అడిగి తెలుసుకున్నాడు. అనసూయ మాంత్రికుడిని, నాకు ఇక బతకాలని లేదు, సులభంగా ప్రాణం పోయే మార్గం ఏదైనా ఉంటే చెప్పు అని వేడుకున్నది. మాంత్రికుడు నవ్వి ఆమెకు ఒక సీసా ఇచ్చి, సీసా మూత తెరిస్తే ఒక దెయ్యం బయటకు వస్తుంది. ఎంత కష్టమైన పని అయినా సరే చేసి తిరిగి సీసాలోకి వెళ్ళిపోతుంది. నువ్వు మూత పెట్టేసేయి. అలా 100 సార్లు నీకు దెయ్యం సాయపడుతుంది. ఆ తర్వాత ఆ దెయ్యానికి విడుదల ప్రసాదించు. ఒక్క విషయం మాత్రం గుర్తుంచుకో, నువ్వు ఇతరులకు కష్టం కలిగించే పని మాత్రం చేయించకూడదు అని చెప్పాడు. అనసూయ మాంత్రికుడికి కృతజ్ఞతలు చెప్పుకుని ఆ సీసా తీసుకుని నీళ్లు చేరింది. మర్నాడు ఉదయం నిద్రలేస్తూనే రంగమ్మ పెద్దగా కేకలు పెడుతూ, "వచ్చే పాపిష్టిదానా, రేపే పండగ, ఇంతవరకు ఇంటి బూజులు దులపలేదు, ఇంటికి సున్నాలు వేయలేదు, ఇల్లు అలకలేదు, ఇంటి ముందు ముగ్గులు పెట్టలేదు. ఈ సంవత్సరం మనకేదో అరిష్టం పట్టినట్టుగా ఉంది. తొందరగా లేచి ఎంతో కొంత పని చెయ్యి" అని పురమాయించి మళ్ళీ తన పడుకుని నిద్రపోసాగింది. అనసూయకు పట్టరాని దుఃఖం వచ్చింది. పండగకు అమ్మా నాన్న వస్తారని, వాళ్ళ కోసం రకరకాల పిండి వంటలు చేయాలని అనుకున్నది. కానీ రంగమ్మ చెప్పిన పనులన్నీ ఎప్పటికి తెమిలేటట్లు? అంతలోనే అనసూయకు సీసాలో దెయ్యం గుర్తుకు వచ్చింది. ఆమె సీసా మూత తీయగానే దెయ్యం బయటకు వచ్చింది. ఆమె దానికి తన గోడు చెప్పుకున్నది. దెయ్యం అనసూయను ఓదార్చి రంగమ్మ చెప్పిన పనులన్నీ చేయడమే కాక రకరకాల పిండి వంటలు కూడా చిటికెల మీద తయారు చేసి ఉంచింది. రంగమ్మ నిద్ర లేచేసరికి ఇల్లు అలంకరణలతో మెరిసిపోతున్నది. పిండి వంటల వాసన గుమగుమలాడిపోతున్నది. ఆమె ఇల్లంతా కలయి తిరిగి చూసింది. ఆ తర్వాత కడుపు నిండా భోజనం చేసింది. పిండి వంటల రుచికి ఆశ్చర్యపోతూ అనసూయ ఇన్ని పనులు ఎలా చేయగలిగింది అని కుతూహలపడింది. ఆ రోజుకు అనసూయని ఏమీ అనలేదు. మర్నాడు అనసూయ తల్లిదండ్రులు వచ్చారు. రంగమ్మ వాళ్ళని ఎంతో బాగా ఆదరించి అనసూయని వాళ్ళ దగ్గర ఎంతగానో మెచ్చుకున్నది. 2 రోజులుండి వాళ్ళు వెళ్ళిపోయారు. కూతురు అత్త ఇంట్లో చాలా సుఖపడుతోంది అన్న తృప్తితో. ఆ తర్వాత రంగమ్మ మళ్ళీ విజృంభించింది. ఉతకవలసిన బట్టలు బోలెడున్నాయట. అనసూయ తల్లిదండ్రులు ఇంటి నిండా చెత్తా చెదారం పోశారట. బట్టలు ఉతకడానికి, ఇల్లు కడగడానికి బోలెడు నీళ్లు కావాలట. అందుకోసం అటక మీద నుంచి గుండిగలు దింపించి నూతి దగ్గర పెట్టి నీళ్లతో నింపాలట. అనసూయకు ఈ పనులు పురమాయించి రంగమ్మ పొరింటికి పెత్తనాన్ని కోసం వెళ్ళింది. ఆమె తిరిగి వచ్చేసరికి అనసూయ ఆమె చెప్పిన పనులన్నీ చేసేసింది, సీసాలోని దెయ్యం సాయంతో. ఇది చూసి రంగమ్మ తెల్లబోయింది. ఉన్నట్టుండి అనసూయ ఇన్ని పనులు ఎలా చేయగలుగుతుందో అర్థం కాక ఆమె ఆ ఒక్కసుతో, "నూతి నీళ్లు ఉప్పగా ఉన్నాయి, బట్టలన్నీ కాలం నీటిలో జాడించి తీసుకురా" అన్నది. వెంటనే సరే అంటూ తల ఊపింది అనసూయ. అలా తల ఊపడం కాదు, బోలెడు బట్టలున్నాయి, అన్నీ ఒక్కసారి కాలువకు తీసుకెళ్ళలేవు, రోజంతా పడుతుంది, కాలువకు పరుగు పరుగున వెళ్ళి వస్తూ తొందరగా పని ముగించాలి అన్నది రంగమ్మ. అనసూయ నెమ్మదిగా తల ఊపి, కాలువ గాలి మలయమారుతంతో సమానంగా ఉంటుందని ఆదిలక్ష్మమ్మ గారి కోడలు లక్ష్మీరాజుని చెప్పింది, అందుకని బట్టలన్నీ అక్కడే ఆరేసి తెచ్చేదా అన్నది. ఇది వింటూనే రంగమ్మకు మండిపోయి, "ఆ పని చెయ్యి, ఎంత బాగా చేస్తావో, కాలువ దగ్గరకు వచ్చి మరీ చూస్తాను" అంటూ కబుర్లాడేందుకు పొరుగింటికి వెళ్ళింది. అనసూయ సీసాల దెయ్యాన్ని మళ్ళీ పిలిచింది. దెయ్యం ఆమెతో, "నువ్వు కాలువ గట్టున కూర్చో, మొత్తం పనులు నేను చేస్తాను" అన్నది. సరేనని అనసూయ సంతోషంగా కాలువ దగ్గరికి వెళ్ళింది. దెయ్యం అక్కడ పెద్ద కర్రలు పాతి తాళ్లు కట్టి ఇంట్లోని బట్టలన్నీ కాలువలో శుభ్రంగా జాడించి ఆరేసింది. మొత్తం పనులన్నీ చిటికెల మీద అయిపోయాయి. కొంతసేపటి రంగమ్మ కాలువ దగ్గర వచ్చి తాళ్లకు వేలాడుతున్న బట్టలు చూసి ముక్కున వేలేసుకున్నది. కానీ ఆమె అనసూయను మెచ్చుకోలేదు. ఆమె దగ్గర మాయలేవో ఉన్నాయని, అందువల్ల ఎంత కష్టమైన పనులైనా చేయగలుగుతున్నదని అనుకున్నది. అయితే అన్ని మాయలుండి అనసూయ తనకు అణిగిమణిగి ఉంటున్నది కాబట్టి ఆ శక్తులకు తాను భయపడిన అవసరం లేదు అని అనుకున్నది.
అప్పటి నుంచి రంగమ్మ అసాధ్యమైన పనులన్నీ అనసూయకి చెప్పి చేయించుకుంటూ తను ఎంతో సుఖపడసాగింది. అలా 2 నెలలు గడిచేసరికి అనసూయకు సాయపడేందుకు సీసాల దెయ్యం 90 నిమిషాలకు వచ్చింది. ఇక రెండే 2 సార్లు తనకు సాయపడి దెయ్యం తన దారిన తాను వెళ్ళిపోతుంది. ఆ తర్వాత తనకు కష్టాలు మళ్ళీ మొదలు. ఇలా ఆలోచిస్తూ దుఃఖంతో అనసూయ ఒక గదిలో మూల కూర్చుని ఉన్నది. ఇంతలో అటుగా వచ్చిన రంగమ్మ అనసూయ మీద చిరాకు పడుతూ, "ఏమిటలా తీరిగ్గా కూర్చున్నావు? పెరటి బావి నీళ్లు ఉప్పగా ఉండడం వల్ల మంచినీళ్ళ కోసం కాలువ చుట్టూ తిరగవలసి వస్తున్నది. బావి నీళ్ళంతా తోడి మంచినీటితో నింపు వెళ్ళు" అన్నది. రంగమ్మ గదిలోంచి బయటికి వెళ్ళగానే అనసూయ సీసాలోని దెయ్యాన్ని పిలిచి రంగమ్మ గొంతెమ్మ కోరిక గురించి చెప్పింది. దెయ్యం విసుగ్గా మొహం పెట్టి, "నీకోసం ఇప్పటికి ఎన్నో కష్టమైన పనులు చేశాను. నీకు అవి చిటికల మీద జరిగిపోయినట్టు కనబడ్డా నువ్వు పడ్డంత శ్రమ నాకు ఉంటుంది. అయినా నీకు నా మీద జాలి కలగటం లేదు. నానాటికి మరింత కష్టమైన పనులు చెబుతున్నావు" అన్నది. "ఏం చెయ్యను? నాకు ఇలాంటి పనులు ఇష్టం లేదు. కానీ ఆ దుష్టురాలి కారణంగా చెప్పవలసి వస్తున్నది" అన్నది అనసూయ. "సరే, దీనితో 99 పనులు అవుతాయి. ఇంకొక పని మాత్రమే నువ్వు నాతో చేయించుకోగలవు. ఆ తర్వాత ఏం చేస్తావు" అని అడిగింది దెయ్యం జాలిగా. "మళ్ళీ ఆత్మహత్యకు ప్రయత్నిస్తాను" అన్నది అనసూయ కన్నీళ్లు తుడుచుకుంటూ. అప్పుడు దెయ్యం ఒక్క క్షణం ఆలోచించి, "అయితే ఒక పని చెయ్యి. నేను ఎంతో మంచివాడైన నా మనవడి భార్యను ఈ రంగంలాగే నానా బాధలు పెట్టడం వల్లనే దెయ్యాన్నయి నీకు సేవలు చేసుకోవలసి వస్తున్నది. ఈ రంగమ్మ కూడా నాలాంటిదే కాబట్టి మనం ఒక ఉపాయం పన్నుదాం. ఇంకొకసారి గంగమ్మ నీకు కష్టమైన పని చెప్పగానే నన్ను పిలిచి ఆవిడని చంపేయమని చెప్పు. నేను ఆ పని చేసి రంగమ్మ దెయ్యాన్ని సీసాలో పెట్టి నా దారి నేను పోతాను. ఆ తర్వాత ఆ దెయ్యం చేత నీ కసి తీరా పనులు చేయించుకోవచ్చు" అని చెప్పి క్షణాల మీద నూతి నీటిని మంచినీళ్ళుగా మార్చేసి సీసాలోకి వెళ్ళిపోయింది. గదిలోంచి బయటికి వెళ్ళిన రంగమ్మ అనసూయ ఏం చేస్తున్నదో చూద్దామని అటుగా వచ్చి అనసూయ ఎవరితో మాట్లాడుతూ ఉన్న విని పక్కనే నుంచుని సంభాషణ మొత్తం ఆలకించింది. దాంతో ఆమెకు ఇన్నాళ్లుగా ఏం జరుగుతున్నది అర్థమైంది. అంతే. ఆ క్షణం నుంచి రంగమ్మ అనసూయకు ఏమాత్రమూ కష్టమైన పనులు చెప్పలేదు. నూరో పని దొరక్క సీసాల దెయ్యం పాపం సీసాలోనే ఉండిపోయింది. కథ సమాప్తం. రెండవ కథ మహిమగల అద్దం. పట్టువదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానకేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, "రాజా, నువ్వు ఏ మహిమగల అపూర్వ వస్తువుల్ని ఆశించి ఈ శ్మశానంలో పడరాని పాటలు పడుతున్నావో నాకు అర్థం కావటం లేదు. అపూర్వమైన దివ్య వస్తువులు కూడా ఒక్కొక్కసారి తమ మహిమలను కోల్పోయే అవకాశం ఉంటుంది. ఇందుకు నిదర్శనంగా ఒక మహిమగల అద్దాన్ని పొంది కూడా దాని వలన ఆశించిన ప్రయోజనాన్ని పొందలేక విఫలుడైన ఒక రాజకుమారుడి కథ చెప్తాను. శ్రమ తెలియకుండా విను" అంటూ ఇలా చెప్పసాగాడు. నైమిసారణ్య ప్రాంతంలో జయేంద్రుడు అనే ఒక ముని నివసించేవాడు. సకల శాస్త్ర పారంగతుడైన ఆయన వద్దకు ఎందరో యువకులు వచ్చి శిష్యులుగా చేరేవారు. సింహపురి యువరాజు హిమదత్తుడు వారిలో ఒకడు. హిమదత్తుడు 4 ఏళ్ల పాటు జయేంద్రుడి ఆశ్రమంలో ఉండి సకల విద్యలు అభ్యసించాడు. ఇక వీడ్కోలు సమయం ఆసన్నమైంది. ఆ సమయంలో తన శిష్యులకు వాళ్ళ అర్హతలను బట్టి, యోగ్యతను బట్టి జయేంద్రుడు ఏదో ఒక కానుక ఇస్తూ ఉండేవాడు. ఆయన ఆప్యాయంగా హిమదత్తుడి తల నిమిరి, "నాయనా, నేటితో నీ విద్యాభ్యాసం పూర్తయింది. సింహముని భావి మహారాజు అయిన నీకు ఉపకరించగల ఒక కానుకను ఇవ్వదలచాను" అని తాటాకు బుట్టలో ఉన్న ఒక వలయాకారంలో ఉన్న దంతపు అద్దాన్ని బయటికి తీసి, "ఇది మహిమగల అద్దం. దీని ముందు నిలబడిన వ్యక్తి గురించి ఎటువంటి సమాచారాన్నైనా ఈ అద్దం అందివ్వగలదు. బుద్ధి కుశలతతో ఈ అద్దాన్ని వినియోగించి ప్రయోజనాన్ని పొందు. సమర్థుడైన పాలకుడుగా పేరు తెచ్చుకో. నీకు అవసరం లేదు అనుకున్న నాడు ఈ మహిమగల అద్దాన్ని నాకు తెచ్చి తిరిగి ఇవ్వు" అని చెప్పాడు. హిమదత్తుడు తన గురువుకు కృతజ్ఞత చెప్పుకుని సింహపురికి తిరిగి వచ్చి కొంతకాలానికి రాజుగా పట్టాభిషిక్తుడయ్యాడు. ఒకనాడు సింహళ దేశం నుంచి వీరభూపతి అనే మల్లయోధుడు, ధీరసింహుడు అనే ఖడ్గ విద్యా నిపుణుడు, భూపాలవర్మ అనే మేటి విలుకాడు సింహపురికి వచ్చారు. వాళ్ళు రాజు హిమదత్తుడి దర్శనం చేసుకుని, "మహారాజా, మా ముగ్గురిలో ఎవరు అధికులో ఇంతవరకు ఎవరూ తేల్చి చెప్పలేకపోయారు. మీ వద్ద ఒక మహిమగల అద్దం ఉన్నదని, దాని సహాయంతో మీరు ఎన్నో జటిల సమస్యలను కూడా చిటికలో పరిష్కరించారని విని ఎంతో ఆశతో వచ్చాము. మా వివాదాన్ని కూడా అద్దం సహాయంతో పరిష్కరించండి" అని కోరారు.
ఆ తర్వాత యుద్ధ విద్యలలో వాళ్ళ సామర్థ్యం అపూర్వమైనదని వాళ్ళ ప్రదర్శన చూసిన హిమదత్తుడు గ్రహించాడు. ఆ ముగ్గురు వీరులను అద్దం ముందు నిలబెట్టి, మహిమగల అద్దమా, ఈ ముగ్గురు వీరులలో మహావీరుడెవరో తేల్చి చెప్పు అన్నాడు. అద్దంలోంచి ఎటువంటి సమాధానము రాలేదు. హిమదత్తుడు నివ్వెరపోయాడు. 2-3 సార్లు అడిగి చూసినా ఫలితం లేకపోయింది. అద్దం కూడా తమ సమస్యను పరిష్కరించడంలో విఫలమైనందుకు విచారిస్తూ ఆ ముగ్గురు వీరులు వెళ్ళిపోయారు. కొన్నాళ్లు గడిచాక కోసల దేశం నుంచి ధూమకేతు, వజ్రబాహు అనే మల్లయోధులు హిమదత్తుడి దగ్గరకు వచ్చారు. వాళ్ళది కూడా తమ ఇరువురిలో ఎవరు గొప్ప అన్నది సమస్యే. ఎన్నిసార్లు ఆ ఇద్దరు మల్లయుద్ధంలో పోటీలలో పాల్గొన్నా ఇద్దరు సమూజీలుగా నిలబడడమే అందుకు కారణం. హిమదత్తుడు సభ తీర్చి గతానుభవం మూలంగా అద్దం మహిమను శంకిస్తూనే, మహిమగల అద్దమా, ఈ ఇద్దరిలో మీటి ఎవరో చెప్పు అని అడిగాడు. మరుక్షణం అద్దంలోంచి వజ్రబాహు అని సమాధానం వచ్చింది. అద్దం తన మహిమను కోల్పోనందుకు ఆనందపడుతూ, హిమదత్తుడు వజ్రబాహు ధూమకేతు కంటే ఏ విధంగా మేటి అని ప్రశ్నించాడు. ఒక మాంత్రికుడు ఇచ్చిన తాయెత్తును భుజాన్ని కట్టుకోవడం వల్ల ధూమకేతుకు మల్లయుద్ధంలో పోటీలలో అపజయం అన్నది లేకుండా పోయింది అని అద్దం జవాబిచ్చింది. ఈ మాటలు వింటూనే అద్దం ముందు నిలబడి ఉన్న ధూమకేతుడి మొహం వెలవెలబోయింది. వజ్రబాహు కోపంతో పళ్ళు నూరి ధూమకేతుడు భుజానికి కట్టుకున్న తాయెత్తును ఊడబీకి దూరంగా విసిరివేశాడు. అప్పటికప్పుడే వజ్రబాహు ధూమకేతుల మధ్య మల్లయుద్ధం పోటీ ఏర్పాటు చేశాడు హిమదత్తుడు. అద్దం మాటలు అక్షరాల నిజమని నిరూపిస్తూ వజ్రబాహు తన వజ్రఘాతాలతో పిడి గుద్దులతో ధూమకేతును నిమిషాల్లో మట్టి కరిపించాడు. రత్నగిరి, వజ్రగిరి అనేవి సింహపురికి ఇరుగు పొరుగు ఉన్న సామంత రాజ్యాలు. రత్నగిరి రాజకుమార్తె విజయమాధవి, వజ్రగిరి రాకుమార్తె పూర్ణబిందు ఇద్దరు జగదేక సుందరులు అని విని ఉన్న హిమదత్తుడు వారి ఇరువురు చిత్రపటాలను తెప్పించి చూశాడు. అందచందాలలో ఎవరి ప్రత్యేకత వారిది. అందువల్ల హిమదత్తుడు ఇద్దరిలో ఎవరు అందగతో తేల్చుకోలేకపోయాడు. చివరకు అతడు వారి తల్లిదండ్రులను కుమార్తెలతో పాటు సింహపురికి రావాల్సిందిగా ఆహ్వానాలు పంపాడు. మర్నాటికల్లా సామంతరాజులిద్దరూ తాకుమార్తెలతో సింహపురికి వచ్చారు. హిమదత్తుడు వారికి రాజప్రసాదంలో విడిది ఏర్పాట్లు చేసి ఒకనాటి ఉదయం సామంతరాజులను కలుసుకుని, మీరు నా మాట మన్నించి వచ్చినందుకు కృతజ్ఞతలు. మిమ్మల్ని ఆహ్వానించిన కారణం ఈసరికి మీరు ఊహించే ఉంటారు. యువరాణులు విజయమాధవి, పూర్ణబిందులలో ఎవరు ఎక్కువ సౌందర్యవతో నేను చిత్రపటాలు చూసి నిర్ణయించుకోలేకపోయాను. యువరాణులిద్దరూ నా ఎదుటనే ఉన్నా ఇప్పుడు నేను ఏ నిర్ణయానికి రాలేకపోతున్నాను. ఇందువల్ల ఈ సమస్యను పరిష్కరించే బాధ్యతను నా మహిమగల అద్దానికి అప్పచెబుతున్నాను. యువరాణులిద్దరూ అద్దం ముందు నిలబడితే అద్దం ఎవరు ఎక్కువ సౌందర్యవతో ఇట్టే తేల్చేస్తుంది అన్నాడు. పూర్ణబిందు వెంటనే తాను ఈ పోటీ సిద్ధం అన్నట్లు మహిమగల అద్దం ముందు నిలబడింది. కానీ విజయమాధవి చిన్నగా నవ్వి, యువకుడైన రాజుగారు అంధుడని నాకు ఇప్పుడే తెలిసింది. అలాంటి వారిని పెళ్ళాడటం నాకు ఇష్టం లేదు. కాబట్టి సౌందర్య నిరూపణకు నేను అద్దం ముందు నిలబడను అన్నది. సలక్షణంగా నవ మన్మధుడిలాగా ఉన్న హిమదత్తుణ్ణి తన కుమార్తె అంధుడన్నందుకు ఆయన తన కుమార్తెకు ఎలాంటి శిక్ష విధిస్తాడో అని విజయమాధవ్ తండ్రి చాలా భయపడ్డాడు. హిమదత్తుడు విజయమాధవి మాటలకు మొదట ఆగ్రహించినా కొద్దిసేపటికి ఏదో అర్థమైనట్లు తల పంకించి నవ్వుతూ విజయమాధవి తండ్రితో, నాకు మీ కుమార్తె నచ్చింది. ఆమెకు నేను కూడా నచ్చిన పక్షంలో వెంటనే వివాహానికి ముహూర్తం పెట్టించండి అన్నాడు. హిమదత్తుడి నిర్ణయం రాజకుమార్తెల తండ్రులను, అక్కడ ఉన్న రాజోద్యోగులను కూడా చాలా ఆశ్చర్యపరిచింది. తర్వాత కొద్ది రోజుల్లోనే హిమదత్తుడు విజయమాధవిల వివాహం వైభవంగా జరిగింది. 1 నెల గడిచాక ఒకనాడు రాజభవన కావలి భట్టుడు భద్రుడు అనేవాడు విజయమాధవి తన నగలపేటి మీద ఉంచిన చంద్రహారాన్ని దొంగిలించి ఉద్యానవనంలోని అశోక వృక్షం చెట్టు త్వరలో దాచాడు. దొంగతనం విషయం సద్దుమణిగాక దాని ఇంటికి తీసుకుపోదామని వాడి ఆలోచన. అయితే భద్రుడు ఆ హారాన్ని చెట్టు త్వరలో దాచడం మల్లిక అనే దాచేది చూసింది. భద్రుడు అక్కడి నుంచి వెళ్ళగానే అది హారాన్ని తీసుకుని ఇంటి దారి పట్టింది. ఆ తర్వాత కొంతసేపటికి రాణి విజయమాధవి చంద్రహారం కనబడకపోవడంతో ఆ సంగతి భర్తకు చెప్పింది. హిమదత్తుడు ఆ హారాన్ని దొంగిలించిన వాళ్ళు అంతఃపుర దాచీలో కాపలా భట్లో అయి ఉంటారని ఊహించి వాళ్ళందరినీ పిలిపించి అద్దం ముందు ఒక్కొక్కరిని నడవమని ఆజ్ఞాపించి, మహిమగల అద్దమా, నీ ముందు నడిచిపోయే వాళ్ళు చంద్రహారం దొంగ ఎవరో చెప్పు అన్నాడు. భటులు దాసదాసీలు నిలబడిన వరుస నెమ్మదిగా అద్దం ముందు నుంచి కదలసాగింది. మల్లిక తెలివిగా భద్రుడు వెనక నిలబడింది. తన వంతు వచ్చేసరికి భద్రుడికి ముచ్చెమటలు పట్టాయి. అంతలో అద్దం భద్రుడు దొంగ అన్నది.
అది విన్న మల్లిక అమ్మయ్య గండం గడిచింది అన్నట్టు గుండెల మీద చేయి వేసుకోవడం విజయమాధవి కంటపడింది. ఆమె వెంటనే మల్లికను కూడా బంధించమని భట్రొకడిని ఆజ్ఞాపించింది. ఇదేమిటి మాధవి, హారదొంగ భద్రుడని అర్థం చెప్పింది కదా, మల్లిక ఎందుకు బంధించడం అన్నాడు హిమదత్తుడు. ఇందులో మల్లిక ప్రమేయం కూడా ఉన్నదని నా అనుమానం అన్నది విజయమాధవి. అప్పుడు హిమదత్తుడు గద్దిస్తూ ప్రశ్నించిన మీదట మల్లిక అతడి పాదాలపైన పడి జరిగిందంతా చెప్పి ఇంటికి పోయి హారాన్ని తెచ్చి అతడికి ఇచ్చింది. హిమదత్తుడు హారాన్ని విజయమాధవి మెడలో వేసి ఆమె సురక్షిత పరిశీలన దృష్టిని అభినందించాడు. ఆ తర్వాత అతడు కొద్దిసేపు మౌనంగా ఉండి, ఈ మహిమగల అద్దం వల్ల మేలుతో పాటు కీడు జరిగే అవకాశం ఉంది. దీని ప్రయోజనం పరిమితమని ఇప్పటికే రుజువైంది. దీన్ని ఈరోజే మా గురువు గారికి తిరిగి ఇచ్చి ఆయన ఆశీర్వాదం పొంది వస్తాను అన్నాడు. బేతాళుడు ఈ కథ చెప్పి, రాజా, ముని జయేంద్రుడు హిమదత్తుడికి ఇచ్చిన మహిమగల అద్దం కొన్ని సందర్భాలలో సమాధానం చెప్పలేకపోవడం దాని మహిమ విషయంలో సందేహం కలిగిస్తున్నది. ముగ్గురు వీరులలో మేటి ఎవరో తేల్చి చెప్పడంలో అద్దం విఫలమవ్వడమే ఇందుకు నిదర్శనం. అయితే మల్లయుద్ధ వీరులు వజ్రబాహు, ధూమకేతుల విషయంలో వీరుడెవరో సరిగ్గా నిర్ణయించి అద్దం తన మహిమను చాటుకోవడం చిత్రంగా ఉన్నది. ఇక రాకుమార్తెల సౌందర్య పరీక్ష విషయానికి వస్తే విజయమాధవి అద్దం ముందు నిలబడటానికి ఎందుకు నిరాకరించిందో అందుపట్టదు. బహుశా తాను రాకుమారి పూర్ణబిందుతో పోటీపడి నెగ్గలేను అన్న భయం వల్ల కావచ్చు. అంతవరకు బాగానే ఉన్నది. కానీ ఏ అంగవైకల్యము లేని ఎంతో స్ఫురద్రూపి అయిన హిమదత్తుని అంధుడు అని హేళన చేయడం అవివేక లక్షణం కాదా? అలాంటి దాన్ని జీవిత భాగస్వామిని చేసుకున్న హిమదత్తుని మూర్ఖుడు అనడం తప్పవుతుందా? మహిమగల అద్దం వల్ల మేలుతో పాటు కీడు జరుగుతుందని హిమదత్తుడు భావించడం ఏమిటి? అతడు ఆ నిర్ణయం రావడానికి తగు హేతువు ఏమైనా ఉన్నదా? ఆ అద్దాన్ని తన గురువుకు ఇచ్చివేయాలనుకోవడం తెలివిమాలిన పని కాదా? ఈ సందేహాలకు సమాధానాలు తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు. దానికి విక్రమార్కుడు, జయేంద్రముని హిమదత్తుడికి ఇచ్చిన అద్దం మహిమగలది అనడంలో సందేహానికి తావులేదు. అయితే ఆ అద్దం మహిమకు కొన్ని పరిమితులు ఉన్న మాట కూడా నిజం. సింహళం నుంచి వచ్చిన వీరభూపతి, ధీరసింహుడు, భూపాలవర్మ ఏమాత్రం పొంతనలేని విభిన్న యుద్ధ విద్యలలో నిపుణులు కాబట్టి వారి మధ్య పోటీ సమన్వయం లేనిదవుతుంది. ఈ కారణం వల్లనే అద్దం ఈ ముగ్గురు వీరులలో ఎవరు మేటి వీరుడో తేల్చలేక మౌనం వహించింది. ఇక వజ్రబాహు, ధూమకేతులు ఒకే యుద్ధ విద్యలో నిపుణులు కాబట్టి అద్దం వాళ్లలో ఎవరు అతిథిలో చెప్పగలిగింది. పోతే రాకుమారి విజయమాధవి అద్దం ముందు నిలబడడానికి నిరాకరించిన కారణం తాము సౌందర్య పరీక్షలో నెక్కలేనేమో అన్న భయంతో కాదు. వధువులు ఎదురుగా నిలబడి ఉండగా వారి సౌందర్యాన్ని నిర్ణయించే బాధ్యత హిమదత్తుడు అద్దానికి అప్పగించడం ఆమె ఆగ్రహానికి కారణమైంది. అందువల్లనే ఆమె హిమదత్తుని అంధుడు అన్నది. ఆ మాటల వెనుక ఉన్న వాస్తవాన్ని గ్రహించే హిమదత్తుడు ఆమెను పరిణయమాడాడు. మహిమగల అద్దానికి ఉన్న పరిమితుల్ని పసిగట్టి మల్లిక వంటి దాసి కూడా నేరం చేసి తప్పించుకోగలిగింది. విజయమాధవి సూక్ష్మ పరిశీలన వల్లనే ఆమె పట్టుబడింది. ఇది గ్రహించే హిమదత్తుడు అద్దం వల్ల ఒక్కొక్కసారి అనర్థాలు కూడా జరిగే అవకాశం ఉన్నదని భావించాడు. మహిమగల సాధనాల కంటే మానవ మేధస్సును ఉపయోగించి సమస్యలను పరిష్కరించడం రాజపాలకుడికి అవసరం అనే గ్రహింపుకు వచ్చి దాన్ని తిరిగి మునికి ఇవ్వాలని నిర్ణయించుకున్నాడు. ఇది ఎంతో సముచితమైన నిర్ణయం. ఇందులో హిమదత్తుడి వైఫల్యం అంటూ ఏమీ లేదు అన్నాడు. రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు. కథ సమాప్తం. మూడవ కథ చిలక జోస్యం. ముద్గల దేశ రాజు తన కుమార్తె రత్నమాల స్వయంవరానికి ఆహ్వానాలు అన్ని దేశాల రాజులకు పంపాడు. ముద్గలకు పొరుగున ఉన్న దేశమే త్రిశాంబి. దాని యువరాజు సందీపుడు. అతడు లోగడ రత్నమాల అందచందాల గురించి విని ఉన్నాడు. ఆమెతో వివాహానికి అతను ఎదురు చూస్తున్నాడు. సందీపుడు తను రాకుమారి తప్పక వరిస్తుంది అన్న నమ్మకంతో ఉత్సాహంగా ముద్గల రాజధానికి కాస్త ముందుగానే చేరుకున్నాడు. స్వయంవర ముహూర్తానికి ఇంకా చాలా వ్యవధి ఉన్నది. వెంటనే వెళ్ళి రాజ్యసభలో ప్రవేశిస్తే స్వయంవరానికి వచ్చిన ఇతర రాకుమారుల కంటపడడం జరుగుతుంది. అది అతడికి ఇష్టం లేదు. అందువల్ల అతడు కొంతసేపు విశ్రాంతి తీసుకుని నగర వీధులలో వింతలు విశేషాలు చూసి వద్దామని బయలుదేరాడు. సందీపుడు ఒక వీధి వెంట నడుస్తూ ఒకచోట చిన్న మందిరం బయట వేలాడకట్టబడిన ఒక చిత్రమైన ప్రకటన చూశాడు. అదేమంటే చిలక దోస్యం, ఒక వరహ మాత్రమే. అతడు ఆ జోస్యం ఏమిటో తెలుసుకుందామన్న కుతూహలంతో ఒక వరహ చెల్లించి మందిరం లోపలికి వెళ్ళాడు. అక్కడ వేలాడుతున్న పంజరంలో ఒక చిలుక ఉన్నది. అది మాటలు నేర్చిన చిలక.
ఆ చిలుక సందీపుడిని చూస్తూనే త్రిశాంబి రాకుమారికి స్వాగతం సుస్వాగతం. మా రాకుమారి రత్నమాల స్వయంవరానికి వచ్చిన మీరు మాకు ఆప్తులు. మీకు శుభం కలుగుగాక అన్నది. ఆ మాటలు విన్న సందీపుడు తుళ్ళిపడ్డాడు. తానెవరో, ఏ పని మీద వచ్చాడో, ఈ చిలుక ఎలా ఊహించగలిగిందో అతడికి అంతు పట్టలేదు. సాలోచనగా తాను ధరించిన దుస్తులు కేసి చూసుకున్న సందీపుడికి చప్పున ఒక అనుమానం కలిగి అతను తన విడిదికి చేరుకున్నాడు. అక్కడ సందీపుడు తను ధరించిన రాజోచితమైన దుస్తులు విప్పేసి సాధారణ పౌరులు ధరించే దుస్తులు వేసుకున్నాడు. ఆ తర్వాత చిలక ఉన్న మందిరానికి వెళ్ళి మళ్ళీ ఒక వరహా చెల్లించి లోపలికి ప్రవేశించాడు. చిలుక అతన్ని చూస్తూనే త్రిశాంబి రాకుమారులకు మరొకసారి ఘన స్వాగతం. మా రాకుమారి రత్నమాల స్వయంవరానికి వచ్చిన మీరు మాకు ఆప్తులు. మీకు శుభం కలుగుగాక అన్నది. ఇది విన్న సందీపుడికి ఎక్కడ లేని ఆశ్చర్యమో కలిగింది. మొదటిసారి తను ధరించిన రాజోచితమైన దుస్తులు చూసి చిలుక తను ఎవరైంది గ్రహించి ఉండాలి. మరిప్పుడు తను అతి సామాన్యమైన పౌరుడు ధరించే దుస్తుల్లో ఉన్నాడే, అయినా చిలుక తను ఎలా గుర్తుపడగలిగింది? సందీపుడు కొద్దిసేపు ఆలోచించి ఏదో మంచి ఉపాయం తట్టినవాడిలాగా తలాడిస్తూ మందిరం నుంచి బయటకు వచ్చి ఒకచోట క్షురకర్మ చేయించుకున్నాడు. ఆ తర్వాత దాపులోనే ఉన్న ఒక దుకాణంలోకి వెళ్ళాడు. ఆ దుకాణంలో రకరకాల దుస్తులున్నవి. వాటిల్లో సాధు సన్యాసుల దుస్తులు సందీపుడిని బాగా ఆకర్షించినాయి. కానీ సాధారణంగా అలాంటి వాళ్ళు జోస్యం చెప్పించుకునేందుకు వెళ్ళరు. పగటి వేషగాళ్ల దుస్తులు అతడికి నచ్చినా అవి తన హోదాను కించపరచగలవు అన్న భావం కలిగింది. చివరకు బాగా ఆలోచించి సందీపుడు పురోహితులు ధరించే దుస్తులు కొని విడిది చేరాడు. ఈసారి సందీపుడికి పురోహితుడి దుస్తులు ధరించడం కొంత శ్రమ అయింది. అయినా పట్టుదలగా బిళ్ళగోచితో పంచె బిగించి నుదుటికి ఇంత విభూతి దట్టించి అంగవస్త్రం భుజాన వేసుకుని నిండు పురోహితుడి వేషంలో చిలుకు ఉన్న మందిరం చేరి మరొకసారి వరహా చెల్లించి లోపలికి వెళ్ళాడు. చిలుక అతన్ని చూస్తూనే కిలకిలమని నవ్వి త్రిశాంబి రాకుమారుల పునరాగమనానికి నా ధన్యవాదాలు. మా రాకుమారి రత్నమాల స్వయంవరానికి మీరు ఎంతో దూరం నుంచి ఎంతో ప్రయాస కూర్చి వచ్చారు. కానీ ఆ స్వయంవర ముహూర్తం ఇంత ముందే ముగిసిపోయింది. మా రాకుమారి విశాఖ రాకుమారి మెడలో వరమాల వేసి అతన్ని వరించింది. వచ్చిన పని మరచి లేనిపోని కుతూహలం కొద్దీ నా దగ్గరకు వచ్చి అనవసరమైన కాలయాపనతో అవకాశాన్ని చేజేతులా జారవిడ్చుకున్న వారిలో మీరు ఆరవవారు. వారితో పాటు మీకు నా హృదయపూర్వక సానుభూతి. అంతేకాక నా జోస్యం కోసం 3 సార్లు వచ్చినందుకు కృతజ్ఞతలు అంటూ రెక్కలను టపటపా ఆడించింది. ఆ మాటలతో సందీపుడికి తన ఎంత తెలివిమాలిన పనిచేసింది అర్థమైంది. తన రాజ్యం నుంచి పనిగట్టుకు వచ్చి రాకుమారి స్వయంవరానికి వెళ్ళకపోవటమే కాక చిలుక జోస్యం పరీక్షించేందుకు రకరకాల వేషాలు వేశాడని నలుగురికి తెలిస్తే తను నవ్వులుపాలు కాక తప్పదు. సందీపుడు ఇలా ఆలోచిస్తూ పుట్టెడు దిగులుతో విడిది చేరి చుట్టుపక్కల ఎవరికీ చెప్పకుండా రహస్యంగా తన రాజ్యానికి వెళ్ళిపోయాడు. కథ సమాప్తం. మీకు ఈ కంటెంట్ నచ్చితే లైక్ చేయండి, బంధుమిత్రులకు షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్లో కాల్ కూడా నొక్కండి. మీ సూచనలు సలహాలు కామెంట్లో తప్పక తెలపండి. చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయడము కామెంట్లు పెట్టడం చేయటం లేదు. దయచేసి చేయండి. అది మాకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుందండి. థ్యాంక్ యూ వెరీ మచ్.